ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి చూద్దాం. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు మీద ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేషనలైజేషన్కి వీలుగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 1001ని జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా రిలీజ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1.32 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం 7,900 సచివాలయాల్లో 8 మంది కంటే ఎక్కువగా ఉద్యోగులు కొనసాగుతున్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 కంటే తక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది ఉండేలా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 1001ని విడుదల చేసింది. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా దాదాపు 5,000 మందికి స్థానచలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. పాత జిల్లాల యూనిట్ ప్రకారమే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుందని అందులో స్పష్టం చేసింది. స్పౌస్ కేటగిరీలో భార్య భర్తలకి జిల్లా అంతర్జిల్లాలు బదిలీ చేయొచ్చని కూడా జీవోలో పేర్కొంది. జిల్లాలో అవసరమైన పోస్టులకి బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపింది. 8 మంది కంటే ఎక్కువ సచివాలయ ఉద్యోగులు ఉన్న గ్రామ వార్డు సచివాలయాల నుంచి 8 మంది కంటే తక్కువ ఉన్న సచివాలయాలకి సిబ్బందిని బదిలీ చేయనున్నారు. బదిలీ ప్రక్రియలో హోదాల ప్రాధాన్యత క్రమంలో 4 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులతో నేరుగా కౌన్సిల్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే మొదట ప్రాధాన్యతగా సంక్షేమం, విద్యా అసిస్టెంటు, వార్డు సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి, రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అంటే మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా డిజిటల్ అసిస్టెంట్లు, నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి గ్రేడు, పట్టణాల్లో ప్రాధాన్యత వార్డు సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి, మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులుగా ప్రాధాన్యాల వారీగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో మార్గదిశానిర్దేశాలు ఇచ్చింది.